హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత పూజ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతం కింద సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అయితే నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ అనేది చాలా సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. అది మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తాను అనమాట. ముందుగా అమ్మవారికి పువ్వులు అనేది పెట్టాను. అలాగే గులాబీలతో పువ్వులు గుచ్చి మాల కింద వేసాను అనమాట. అయితే ఏ పూజ అయినా సరే ముందుగా మనం విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కదా ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ గణేశుడికి పూజ చేశాను. ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేశాను. అయితే ఇక్కడ నేను అమ్మవారికి కలువ పువ్వులు అంటే తామర పువ్వులు, లోటస్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ వైట్ లోటస్ అనేవి తీసుకున్నాను అనమాట. అమ్మవారికి అలంకరించాను. అలాగే ఈరోజు నేను అమ్మవారికి రకరకాల ప్రసాదాలు అనేవి సమర్పించాను అనమాట. శనగలు, పానకం, పరవాన్నం, వడపప్పు, సలివిడి, గారెలు, ఇంకా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం పులిహార. అయితే చాలామంది పూర్ణాలు, ఇంకా కుడుములు, ఇంకా రకరకాల ప్రసాదాలు అనేవి చేస్తారు. నాకైతే ఇవి వచ్చు కాబట్టి ఇవి చేశానన్నమాట. అయితే పండ్లు, ఫలాలు మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదని చెప్పేసి నేను యాపిల్స్, అరటిపళ్ళు మాత్రమే పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలం కూడా పెట్టానన్నమాట. నాకు తోచిన డబ్బులు పెట్టుకుని దండం పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి నేను చీర కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను రూపు కానీ కలసం కానీ పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు ఆనవాయితీ లేదని చెప్పేసి. అయితే నేను ఇక్కడ చీర అనేది అమ్మవారికి వాయినం కింద పెట్టానన్నమాట. అలాగే బ్లౌజ్ పీస్, గాజులు, పువ్వులు, ఇంకా అరటిపండు, పసుపు, కుంకుమ అనేవి అమ్మవారికి సమర్పించాను అనమాట. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను ఒక 5 ముత్తైదువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి తాంబూలం అనేది ఇచ్చానన్నమాట. తాంబూలంలో పండ్లు, పువ్వులు, గాజులు, ఇంకా బ్లౌజ్ పీస్, ఇంకా వాటితో పాటు శనగలు కూడా ఇచ్చానమాట. శనగలు ఇస్తే మనకి చాలా మంచిదంట, అందుకే శనగలు కూడా తాంబూలంలో ఇచ్చాను. వాళ్ళు ఎంతో మర్యాదగా వచ్చి తాంబూలం తీసుకుని ఆనందంతో నన్ను ఆశీర్వదించారనమాట. అయితే ఏ పూజ అయినా సరే మనం తులసి మొక్కకు కూడా మనం పూజ చేయాలి ఫ్రెండ్స్. తులసి మొక్కకు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. తులసి మొక్క మీద చక్కగా పసుపు కుంకుమ రాసుకొని పువ్వులతో ఇలా అలంకరించాను. నేను చేసిన నైవేద్యాలు కూడా తులసిమ్మ తల్లికి చక్కగా సమర్పించాను అనమాట. అయితే సింహద్వారాన్ని నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఏ పూజ అయినా, ఏ పండగ అయినా సరే ఇల్లు అనేది ప్రతి గుమ్మానికి మనం పసుపు కుంకుమ అనేది రాసుకోవాలి. ఇదిగో నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పసుపు కుంకుమ అనేది ప్రతి శుక్రవారం రోజు, అలాగే ప్రతి పండగకి రాస్తానన్నమాట. ఇలా చేస్తే మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. అలాగే పసుపు, బంతి పువ్వులు, అలాగే మామిడి తోరణాలు కూడా ఈ విధంగా కట్టానన్నమాట. అలాగే తలుపుకి కూడా బొట్లు పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, మనం ఇలాంటి పూజలు, వ్రతాలు చేసుకున్నప్పుడు మన ఇంట్లో లలిత సహస్రనామం, మణిద్వీప వర్ణన, అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలు, అష్టోత్తరాలు, ఇలా మనం అన్నీ చదువుకోవాలి ఫ్రెండ్స్. చదివితే మనకి చాలా మంచిదన్నమాట. అమ్మవారు కూడా సంతోషిస్తారు. అలాగే నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.